ఏపీలో ప్రత్యేక హోదా జ్వాలలు ఎగిసిపడ్డాయి. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ విజయవంతమైంది. ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలు ఆందోళనలతో చంద్రబాబు సర్కారు తీరును ఎండగట్టారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రజలు, విద్యార్థులు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని ప్రత్యేక హోదా ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు. ఉభయ గోదావరి జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా సాగింది. వందలాది మంది వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల్ని అరెస్టు చేశారు. ప్రజలు, వ్యాపారస్తులు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఏలూరు ఆర్టీసీ డిపో ముందు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఆర్ఆర్పేటలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఫైర్ స్టేషన్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ, సిపిఐ ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా పోలీసులకు, నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఏలూరులోని సిఆర్ రెడ్డి కళాశాల నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు సిపిఎం నిర్వహించిన పాదయాత్రలో పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు పాల్గొన్నారు. ఫైర్ స్టేషన్లో బస్సులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన రాఘవులతో పాటు పలువురు సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు పార్లమెంట్లో రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చారు, దీనికి కూడా అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకనే ఈరోజు చివరికి మేము ఛాలెంజ్ చేసేది ఏంటంటే, స్పెషల్ స్టేటస్ వల్ల ఎన్ని ప్రయోజనాలు వస్తాయి, అలాగే ప్యాకేజీ వల్ల ఎన్ని ప్రయోజనాలు తెచ్చారు, వాటికి వీటికి తేడా ఏమిటో రుజువు చేయమని చెప్పానంటే ఆ రుజువు చేసే దమ్ము లేదు, తెచ్చే శక్తి లేదు. ఈరోజు ప్రజలను మోసం చేయడం మాత్రం చేస్తున్నారు. ఇటు తూర్పుగోదావరి జిల్లాలో బంద్ సంపూర్ణంగా సాగింది. అమలాపురం బస్టాండ్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళనకు దిగాయి. దీంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. బంద్ సందర్భంగా విశాఖ జిల్లాలో హోదా జ్వాలలు ఎగిసిపడ్డాయి. వైఎస్ఆర్సీపీతో పాటు వామపక్షాలు ఎక్కడికక్కడే రోడ్డెక్కి ఆందోళన నిర్వహించాయి. విశాఖలోని అన్ని ప్రధాన కూడళ్లలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. ఎంవీపీ కాలనీలో విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రత్యేక హోదా కావాలంటూ విశాఖలో ఓ వ్యక్తి నడి రోడ్డుపై గుండు గీయించుకుంటూ నిరసన తెలిపారు. ఇక జగదాంబ జంక్షన్లో ఆందోళనకు దిగిన సిపిఐ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు ఉక్కుపాదంతో బంద్ను అణిచివేసే ప్రయత్నం చేశారు. నేతల్ని ఇళ్ల వద్దే అరెస్టు చేశారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాంను గృహ నిర్బంధం చేయడంతో ఆయన ఆముదాల వరుసలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును, జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతితో పాటు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన 2000 మందిని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో కూడా బంద్ ప్రశాంతంగా జరిగింది. మీరు నిర్బంధం ఎందుకు పెట్టారు? రాష్ట్ర ప్రజల ఆకాంక్ష తెలియజేయడానికి ఇదొక మార్గం. ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ఇదొక సాంప్రదాయం. దీన్ని పోలీసులతో నిర్బంధంగా అందరినీ నిర్బంధించి ఇది జరగలేదు అనిపించడం వలన చరిత్రలో మీరు చూడండి, ఇట్లాంటి పోలీస్ నిర్బంధాన్ని విధించినటువంటి ప్రభుత్వాలకు ఏ గతి పట్టిందో మళ్ళీ మీకు అదే గతి పడుతుంది. చరిత్ర చెప్పినటువంటి నిజమిది. బంద్లో భాగంగా విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉదయాన్నే రోడ్డెక్కారు. బస్ డిపోల ముందు ఆందోళన జరిపి బస్సులు అడ్డుకున్నారు. విజయనగరంలో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిపిఎం, సిపిఐ నేతలు ఆందోళన జరిపారు. ఇప్పటికైనా టీడీపీ, బీజేపీ నేతలు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, లేదంటే ప్రజాగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు.